అన్ని చేసి 3,000 వస్తాయమ్మా అమ్మా యూట్యూబ్లో ఎంత వస్తే అంతే నువ్వే తీసుకో. ఎంత వస్తుంది తీసుకో. నాతో ఏమన్నాడు అమ్మ అప్పుడప్పుడు తీసుకుంటాను ఒక వీడియో నీకు 500 ఇస్తాను రాను పోనీ కూర్చున్నాడు అమ్మా అక్కడ ములిగించి నాకు మొత్తం చూపించేసి నాకు ఇస్తాను అనేసి ఇప్పుడు అంటున్నాడు కాపీ రైట్ పడుతుంది లక్ష్మి చూసావు ఈ మాయగాడు నా ఛార్జింగ్ పట్టుకెళ్ళిపోయి ఆడ పెట్టుకుంటున్నాడు నాకేమంటే అంటున్నాడు ఇక్కడ ఏమన్నా ఇంకా మాకు ఇప్పుడు ఇంకో అతను ఇచ్చాడు అతను పెట్టుకున్నాడు తర్వాత ఆడంతా పెట్టేసుకున్నా నాకు ఇస్తాడంట నేను వాడున్నా నువ్వు అన్నారువా ఎందుకు అరుస్తున్నావు అమ్మకి ఇది ఒక పండుగ అయ్యి నడు మామిడికాయలు ఇప్పింది కదండి నాకు ఈ పండుగ అయ్యి అదే మామిడికాయలు ఇప్పింది ఒక కేజీ రాత్రి ఇప్పించిన కదా కేజీ యాక్షన్ చేయకు 3 కాయలు 50 అంటే మరి రెండు తీసుకోలేడా అక్కడ రోజు 70 అన్నాడు అమ్మ లక్ష్మణ్ అన్ని అన్నాడు అంటున్నాడు 70 కాదు 75 చూసావా అలా ఉన్నారు జనాలు నా వీడియో పొద్దున్న సాయంత్రం శరీరం అంతా కష్టపడి వాగి వాగి ఇదిగో ఇప్పుడు పేగు వరిసిపోయిందంట వాగి 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 ఈ పండుగ పండు నువ్వు తినవు బాగా ముగ్గిపోయింది ఏం కాదు కొంచెం తింటా నాకు కేజీ పండు నువ్వు కొంటావా కొంచెం నేనే కదమ్మ కొన్నది పండు అనవసరం అదంతా అనవసరం అప్పుడు గొడవ అప్పుడు నువ్వు కేజీ పళ్ళు కొంటావా అంటే కొత్త నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు పండు 500 ఎంత వ్యాక్షన్ చేస్తున్నాడు చూసే వీడియో గురించి పండు కోసం అమ్మ ఇచ్చానంటే వీడియో రాజు ఏది నువ్వు కేజీ పళ్ళు కొంటావా కేజీ పళ్ళు కొంటావా నీ 500కి ఇచ్చిపోదామని వచ్చిన నేను ఏంటి 500 డెప్ప ఎగిరిపోతుంది బాబా దగ్గర 500 నువ్వు 500 ఇవ్వాలి నేను 500 ఇస్తాను ఏమన్నా నేను ఎల్లుండి ఇస్తాను చెప్పిన 500 కాదు నాకు అవసరం నువ్వు ఏమన్నా ఎల్లుండి నా దగ్గర లేవు నన్ను ఇస్తాను నేను డబ్బులు ఇవ్వనన్నా నేను డబ్బులు ఇవ్వనని చెప్పిన నేను కానీ నువ్వేమన్నా డబ్బులు ఇస్తేనే బయటికి సరే వెళ్ళిపోతుంది అమ్మ పోతుంది సరే జరుగు పొద్దున్నుంచి తీసుకుని 500 కూడా ఇవ్వడంటమ్మా నా 500 తీసుకున్నాడు ఏం కొనుక్కోకుండా బొమ్మ కూడా కొనమంటే కొన్నంటున్నాడు ఎవరైనా తిరిబండారాలు కొనమంటే కొన్నంటున్నాడు ఇలా యాక్షన్ చేస్తున్నాడు అమ్మ నువ్వు దెబ్బలాడుతున్నారు అనుకోక వీడియో గురించి ఆడుకుని చెప్తాను నాటుకొని పోయి కాదమ్మా నీకు ఛార్జీలు పెట్టి ఫుడ్ పెట్టి తిండి హాస్పిటల్కి వెళ్తే గోలేంటి నాకు తిండి పెట్టి అన్నీ చేసి నీకు మళ్ళీ పైసలు ఎలాంటి ఎవరిస్తారమ్మా ఇప్పుడు నేను తీసుకోవడమే ఏది ఎక్కువ లేదు ప్రమాణ సాక్షి చెప్తున్న దేవుడు నా కృష్ణ సాక్షి నిన్న మనం బయట దేవుడు సాక్షి చెప్తున్న సాంగ్ ఆమెదే కాదు సాంగ్ ఆవిడదే నాకు అనవసరం అప్పుడు నీకు నోరు అడిపోయిందా మాట్లాడలేదు నువ్వెందుకు మాట్లాడి పైకి రామ లక్ష్మమ్మ తీసుకెళ్ళిపోయాను మా గుర్తు తెగిపోతుంది ఏంటకుండా అనలేదు ఎన్నాళ్ళు కూడా ఎదవేక్షణ చేయకుండా నా గురించి ఇచ్చి నాకు నొప్పొస్తుంది రాజు మాట్లాడుకుని డబ్బులు పట్టినాడు అక్కడ ఎంత డబ్బు అయితే అంత డబ్బు కట్టు తిట్టి మమ్మల్ని నువ్వు బ్యాడ్ నేను తెచ్చుకుంటున్నావు నువ్వు పబ్లిక్ తిట్టమని చెబుతున్నావు కదా నన్ను నేను అంతే కదా పాప వచ్చింది అప్పుడే ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్ళిపోతుంది నా మొక్కని అప్పుడు ఫ్రూట్స్ తెచ్చిన వాళ్ళు ఉన్నారా ఇగో మా ఇమ్మండి పోను 75 రూపాయలు దోశ అన్నాడనమ్మా అన్నం తిందిగా నీకు ఆరోగ్యం పడిపోతుంది అంటున్నాడు అమ్మేడితో ఎంత యాక్షన్ చేస్తున్నాడు అనుకుని నేను ఏమన్నా అక్కడికి వెళ్ళాక 60 పళ్ళు అయితే నేను 50కి బేరపడానమ్మా 2 కేజీలు ఎత్తంటే 2 కేజీలు ఎత్తంటే వీడంటున్నాడు 3 కాయలు దించేసాడమ్మా చూసావు ఎంత మాయగాలి మాయలేడు 3 కాయలు దించేసి ఎందుకు కంచం ఎదవ యాక్షన్ చేయకు ఇది ఒకటే పండు ఉన్నది అమ్మ డబ్బులు ఇవి ముందు హాస్పిటల్ మళ్ళీ మూసేస్తారు సరే పోతా నేను పోతా పోయి పండుగ పోతాను ఒక్క ముక్కిస్తే పోతాను ఇవి కాదు రాత్రి తెచ్చిన పండ్లు ఏడ పెట్టినా ఒక పండు పోయింది బయట ఆడేసాం ఒక పండు తిన్నాను 4 పండ్లు ఇచ్చినాడు అమ్మ 3 యథార్థంగా 4 కదా కర్రోడు తెలిపి వచ్చేస్తున్నాడు క్రీమ్ రాసేస్తున్నాడు అంట అవసరం అంటావా 3 గుడిసెల్లో మెయింటైన్ చేస్తాను నాకు డబ్బులు ఇవ్వడానికి గడుపుతాడు నేను మంచి పెళ్ళం దొరికింది వీడికి ₹1 లేకుండా పిల్లల పేరు వేసేస్తుంది ఏ డబ్బు వచ్చినా పిల్లల పేరు వేసేస్తుంది అవునమ్మా అలాగే ఇప్పుడు తిరుపతి ఫోన్ చేశారు అది చాలా సీరియస్గా ఉందమ్మా మా ఆయన ఉన్నాడు మీరు ఆశీస్సులు నెరవేరి నాకు మీరు అన్నారు ఎప్పటికైనా వస్తారు అని నాకైతే నమ్మకం లేదని వచ్చాడు హాస్పిటల్లోనే ఉంటున్నారు మరి మీ ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ మా ఆయన దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి అంటే ఏమీ కాదమ్మా నేను 500 ఇచ్చి చింపేస్తాను నీ 500 బాబా కాడివి బాబా సరుకులే పెట్టి ఇక్కడ
సరుకు నాకు చూడు, సరుకు లాగు. ఇదా ఆ. ఇక బాబా వంటివి 500 ఆపదంటే ఉంటాయని మా 500 పట్టుకెళ్ళి నువ్వు దేవుడి దగ్గర ఇచ్చినా అందుకే ఇచ్చినా నేను ఇచ్చి నేను ఏమన్నాను, నువ్వు 500 ఇవ్వకపోతే నేను రాను అన్నాను. ఇస్తాను, నేను ఇస్తాను, రేపు మరి ఇస్తా. ఏంది రేపు నాకు వద్దు, నేను ఇప్పుడు హాస్పిటల్కి నేను ఏమన్నా అసలు నేను గుడికి తీసుకోవడమే ఎక్కువ. నేను యథవేక్షణ చేయకే 3000 చేసుకున్నావు. గుత్తి అనకూడదు కానీ గుత్తి కాదు, ఈ గుత్తిది నిండితే, ఈ గుత్తి నిండితే అప్పుడు ఈ గుత్తి నిండలేదు. నాకు మెమరీ ఎప్పుడు ఫుల్ అవుతుంది. గుండెల మీద చేసుకో చెప్పు, నేను ఇంటికి వచ్చాక ఇస్తానంటేనే కదా నేను బయటకు వచ్చాను. ఏంటో 500 వచ్చినాక ఇస్తాను మరి. మరి ఏది ఇస్తాను ఇప్పుడు, నువ్వు 500 అది ఇచ్చలేదు. 500 దేవుడే అవి. నేను దేవుడే ముట్టుకొని ఖర్చు పెట్టను, నా దగ్గరే ఉంటాయి. ఆయన ఆత్మ నాకు చూస్తూ మళ్ళీ నేను పెట్టలేమనుకున్నాను మనం serious పోయిన తర్వాత. అయినప్పుడు నేను తీసుకుంటాను బాబా, నీకు మళ్ళీ రాగానే నీకు ముట్ట చెప్తాను అన్నాను. ఇగో అసలు అక్కడ పెట్టు. దొంగ నోటు అనుకునే మళ్ళీ మంచి నోటు చూడది. అది దొంగ నోట్ అయితే నేను ఎక్కడ వేయించాలో నాకు తెలుసు. అందుకే చూడు ఒకసారి పట్టుకొచ్చాను. నువ్వు గా చెప్పింతావా రెమత్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయినా చెప్పు. పైదంప ఆ? కేసేద్దాంపా. వేసేద్దాం బావా. ఏ సరే దా. అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, వీడియో ఎందుకు తీస్తున్నా? పండుగ వస్తే వెళ్ళిపోతా నేను. అసలు వీడియో ఎందుకు తీస్తున్నావు? 500 ఇస్తావా? ఇక పండుగ ఏమి వెళ్ళిపోతా నా నేను. పర్మిషన్ లేకుండా రేపు నుంచి వీడియో పండుగ వస్తే వెళ్ళిపోతామా, నేను వెళ్ళిపోతా. నేను పండుగ పోయిను. నేను ఇప్పించిన పనులే కదా. విప్పు ఎందుకు ఇచ్చిపోయిందా? నువ్వు తీసుకెళ్తాను భోజనం ఇప్పించమంట 75 రూపాయలు అన్నాడేనమ్మా. అమ్మ పుట్టిప్పించండి, నీకు ఆరోగ్యం బాగోలేదు, నొప్పిపోతుంది అంటున్నావు అన్నాడమ్మా. చిచ్చి ఇలాంటి వాళ్ళు దొరికారమ్మా నాకు అనుకుని వస్తే. ఆడు పాపం 60 అంటే 2 కేజీలు అంటే 50 కానీ 50 ఎత్తి 3 కాయలు తీయించేసాడు. ఒక్కదాని కదా పాడే. ఆల్రెడీ షుగర్ ఉంది కదమ్మా నీకు. నా షుగర్ కూడా నీకు అనవసరం, ఎదవేక్షన్ చేయకు. ఏమ్మా 9 వరకు వీడియోలు తీసుకున్నాడమ్మా. ఎంత అందుకే నా సాజిత్ తీసుకురాలని అప్పుడు బాధపడ్డాను. సాజిత్ రాకపోతే నేను రాను, అది సాజిత్ ఉంటేనే నాకు వీడియోలు అవుతాయి అంటున్నాడు. రాడంట రేపు వీడియోలో అవుతానని లేదు, కొంచెం అంటే డల్ ఉంటాం కదా. నువ్వు వస్తే కొంచెం యాక్టివ్ కొట్టలేదు, నువ్వు మాట్లాడట్లేదు, ఈ మధ్యన ఏమీ మాట్లాడలేదు అంటే నాకు తేడా వస్తుంది, ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. సాజిత్ ఉంటే బాగున్నాను, నిన్ను కలవనిస్తాడు ఇక్కడ దేవుడి గుడి దగ్గర. ఇక్కడేమో కదలని అంటున్నాడు. నేను అన్నాను, నువ్వు కదలకపోతే నువ్వు మానే, నన్ను బయట తీసుకెళ్ళాలి ఇవాళ అన్నాను. అంటే అప్పుడు నడనమ్మా అన్నాడు. 30 ఎవరు చేస్తారమో తెలియట్లేదు, వాడు ఉంటే చేస్తాడు, వాడు వీడియోలు పట్టుకుంటాడు, నవ్వింతాడు కవ్వింతాడు అంటున్నాడు. అక్కడ స్నానం చేస్తాంటే అంటున్నాడు, ఎన్ని వీడియోలు తీసుకుంటాడు సాజిత్ అయితే అన్నాడు. మరి నా స్విచ్ ఆగిపోయిందన్న లక్ష్మమ్మ అనేసి ఓ స్నానం చేస్తాడు వీడియోలు తీసేసి నాకు పంపండి. మళ్ళీ ఎక్కడ వాల్ పోస్టులో నువ్వే అచ్చం నువ్వులేగా ఉన్న బస్సులోని అయిపోయి సాజి పుట్టినరోజు వాడికి. ఇక్కడ మొదలు పెట్టింది సాజిత్ 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 అంటే అమ్మ నా తల్లి సాజిత్ ఉంటేనే రేపు నుంచి రామ్మ అని దండం పెడ. అదే సాజిత్తే అంటున్నాను అక్కడ. ఎక్కడ బయట పోస్టర్ ఇట్లా దానికి నువ్వేనమ్మ ఇంకా అదే సాజిత్ పుట్టినరోజుకి ఇక్కడ ఎంచుకున్నది అంటున్నాను. ఓ అమ్మ నీకు దొంగమమ్మ ఏం సాయి బస్సులు అంటే ఇట్లా పండ్లు ఉన్నాయి కిందికి ఇట్లా. అవి ఏంటివి అరటి పండ్లు తిన్నది. అన్నం పెట్టడే లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, లక్ష్మణ మాటలు ఆగలేకపోతుందని పైనుంచి 2 పళ్ళు పడ్డాయమ్మా. ఇదేంటంటే పెట్టేనమ్మా అంటున్నాడు. పెట్టేస్తాను తినమని నా నెత్తి వేసాడు దేవుడు. శుభ్రంగా తిని 2 పళ్ళు తొక్కలు వేసేసాడు. మళ్ళీ 3వ పళ్ళు పడ్డది ఆడి నెత్తి మీద. తినాలి కదా, అవి నాకు వద్దండి అంటే వద్దపు చెప్పు అమ్మాయి ఎవరు ఇక్కడ పెట్టారు అరటిపండు అంటే ఈ ఎదవా తీసేసాడు. తీసేసి మరి ఎవరికి ఇచ్చాడో ఆడేం క్లీన్ చేశాడో నాకు తెలియదు. వెనకాల కూర్చున్నాడు. ఎవరికైనా ఇచ్చావా? ఇవ్వలేదా? ఆ ఇరామ్ అన్నీ తినేసావా? అమ్మ డజన్ పళ్ళు అమ్మాయి. నేను 3 పడ్డాయి ఇక్కడ. జాంపళ్ళు లోపల జాంపళ్ళు ఉన్నాయా? అంతా 1 డజన్. మరి ఏం చేసావయ్యి? దానం చేసావు. నీ బాబు గారు సుమ్మని దానం చేసావు అక్కడ చూసావమ్మా. మరి దానం చేసింది నాకు పండు ఇవ్వచ్చు కదా. తిట్టి చెడ్డగైతే తిట్టకు, యథవేక్షన్ చేయకు. మమ్మల్ని రాజు మంచోడు, రాజు దేవుడు. అమ్మ 40,000 అమెరికాతో రాత్రి మాట్లాడిందమ్మా. 40,000 ఇచ్చారంటే మా పిల్లలకి ఎంత అదృష్టం. వీడికి 15,000 ఇస్తున్నారు అన్నయ్యకి. ఏమ్మా నాకు ఇవ్వటానికి ఏమండి ఆవిడకి ఇవ్వకుండా తోక వంకర తిట్టాక ఒకటి పెడుతుంది, తిట్టక ముందు ఒకటి పెడుతుందని చెబుతున్నారమ్మా. ఆడితోటి ఆవిడ వేస్తుందా డబ్బులు అసలు? చూడు నేను ఒకటే మాట అన్నాను, తల్లి వాడిని నమ్మకు, నువ్వు నమ్ముతున్నావు అనవసరంగా అన్నాను. కానీ ఎవరు నమ్మేవాళ్ళు నన్ను నమ్ముతారు, మన నమ్మేవాళ్ళు మనకు లేరా? సార్ రాజు నాకు గమ్ముని ఇప్పుడు 500 నాకు ఇది కొంచెం కోస్తే వెళ్ళిపోతాను. నేను కోయిను రాజు ప్లీజ్ అమ్మా. అసలు కోయిను నడు. నాకు మామిడికాయలు ఇప్పించినాడు. అది పోయి మరి నాకు ఫుడ్ ఇప్పించి వాళ్ళు ఫుడ్ వండలేదు. నడు ఫుడ్ ఇప్పిస్తా. అన్నమే కదా నీకు కావాల్సింది. నడు పోయి పండుగ పోయి నువ్వు తినవు.